స్వతంత్ర భావాలు కలిగి ఉన్న వ్యక్తిని వరుడుగా ఎన్నుకోవాలి. స్వయంప్రభ, నేను చెప్తున్నది విను. నువ్వు ఎవరిని వరుడిగా ఎన్నుకున్నా నిన్ను ప్రేమించేవాడయ్యుండాలి. కానీ మహారాణి, మా అభిప్రాయం ఏమిటంటే మన రాకుమారి ఒక వీరాధివీరుణ్ణి వివాహమాడాలి. అతను సదా తనకు రక్షగా ఉంటాడు. కాదు సోదరి, నువ్వు ఒక చక్రవర్తి సామ్రాట్ పుత్రుణ్ణి నీ వరుడుగా ఎంచుకోవాలి. అమ్మా, ఇలా ఎందుకు కాకూడదు? ఈ సుగుణాలన్నీ కలిసి ఒకే పురుషుడిలో కనిపిస్తేనో? నీ స్వయంవరానికి ఈ దేశంలోని రాకుమారులందరూ వస్తారు. నీకు ఎవరైతే బాగా నచ్చుతారో వారినే వరించు. మేము నీ వివాహం వారితోనే జరిపిస్తాం. కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రేమ చూరగొంటూ ఎంతో ఆనందంగా ఉండేది స్వయంప్రభ. తన కుటుంబంలో ఉన్నది ముగ్గురు: అమ్మ, నాన్న, సోదరుడు. వీరిలో ఎవరి మాట వినాలి తను? స్వయంప్రభ స్వయంవరం రోజున మంకు పట్టు పట్టారు ముగ్గురు. ఒకే మంటపంలో నిల్చున్నారు ముగ్గురు వరులు. అందరిది ఒకే ప్రశ్న: ఎవరికి వేస్తుంది స్వయంప్రభ కళ్యాణమాల? ఎవరితో జరుగుతుంది వివాహం? చెప్పు విక్రమా, చెప్పు. అడు చూడు విక్రమ, చూడు చూడు. విక్రమ, అయ్యో! హే విక్రమ, అరే నేనే విక్రమ. తిప్పు తిప్పు విక్రమ. విక్రమ కనిపించడం లేదా? విక్రమ! ఏం కాలేదా? దడవకు, నేను ఉన్నాగా. కాస్త నెమ్మదిగా, లేదంటే మన పైన ఆగిపోతుంది. ఇక దాంతో నా కథ సగంలో నిలిచిపోతుంది. మరి నీకెలా తెలుస్తుంది స్వయంప్రభ వివాహానికి ముగ్గురేసి రాకుమారులు ఎందుకొచ్చినట్టు అని? వధువు ఒక్కతే, వరులు ముగ్గురు. ఎందుకు, ఎలా చెప్పు. కానీ ఇప్పుడు చెప్పకూడదు. నువ్వు కథ అయిపోగానే చెప్పాలి. విను. వసంత శోభ ప్రకృతిని పరవశింపచేస్తున్న రోజులో అప్పుడు రాకుమారి స్వయంప్రభ ఎలా ఉంటుందంటే, రాజకుమారి స్వయంప్రభ, కాస్త ఆగండి. ఇక చాలు. ఆ సీతాకోక చిలుకలు మనకు దొరకవు. ఇవి సీతాకోక చిలుకలు కావు. ఇవి మా స్వప్నాలు, తెలుసా? మీ స్వప్నాలన్నీ ఒక్కసారిగా నిజం కావండోయ్. నాకు తెలుసు, అందుకేగా మేము వీటి వెనక పరిగెడుతున్నాం. రాజకుమారి, రాజకుమారి. రాకుమారుడు ఎవరు? మీలాగే స్వప్నాల బాటసారి. ఎన్నో ఏళ్ల నుంచి రెక్కల గుర్రం కోసం వెతుకుతున్నారు. ఆ గుర్రం కనిపించగానే ముందుగా మా రాకుమారిని కలవాలని ఇలా వచ్చేశారు. ఇంతకీ రాకుమారి, మీకు ఈ రాకుమారుడితో వివాహమైతే ఇక మీ స్వప్నాలన్నీ ఒక్కసారిగా ఫలిస్తాయి. అభినందనలు రాకుమారా, చివరికి మీ ప్రయాస ఫలించింది. అసలు ఈ గుర్రం ఎలా ఎగురుతుంది? దీనికి ఏవైనా మంత్రశక్తులున్నాయా? లేదు. మాకు నడవడం ఎలా తెలుసో అలాగే ఈ అశ్వానికి ఎగరడం తెలుసు. రాకుమారి, చెప్పండి, మా అశ్వం ఎలా ఉంది?
నిజం చెప్పమంటారా? అద్భుత స్వప్నంలా ఉంది. మేము రెక్కల గుర్రం గురించి కేవలం కథల్లోనే విన్నాం, కానీ మీ కారణంగా మేము ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మేం దీన్ని దేవలోకం నుంచి తెచ్చాం. దేవలోకం నుంచా? తమకసలు భయం వేయదా ఈ గుర్రం మీద కూర్చుని ఆకాశంలో ఎగురుతుంటే? ఆకాశం నుంచి చూస్తే ఈ లోకం ఇంకా సుందరంగా ఉంటుంది రాకుమారి. మేమది ఒప్పుకోం. రాకుమారి, మీరు అనుమతిస్తే మేం మిమ్మల్ని ఆకాశ విహారం చేయిస్తాం. లేదు, వద్దొద్దు. మేం మీ అశ్వం మీద ఎలా కూర్చుంటాం? మీరెంతో ప్రయాసపడి చివరికి ఈ అశ్వాన్ని తెచ్చుకున్నారు. మేము మీ అశ్వం మీద కూర్చోకూడదు. ధన్యవాదాలు. రాకుమారి, మీరు మా అశ్వం మీద స్వారీ చేస్తే ఈ అశ్వాన్ని దక్కించుకున్న మా లక్ష్యం ఫలించినట్టే. అలా చూడు, సూర్యకాంతుడు ఎంత ప్రేమగా స్వయం ప్రభని అశ్వంపై కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు ఉన్నావు, నన్ను ఈడ్చుకొచ్చి నిర్దాక్షిణ్యంగా ఈ వాహనంలో కట్టిపడేశావు. అతన్ని చూసి నేర్చుకో. అన్ని పనులు ఆవేశంతో సాధించరాదు, ప్రేమతో సాధించాలి. అసంభవమైనవన్నీ ప్రేమతోనే సంభవమవుతాయి. ఇంతకీ నువ్వు జీవితంలో ఎవరినైనా ప్రేమించావా లేదా? అలా ప్రేమిస్తే తనని గుర్తు చేసుకో. జీవితంలోని మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుందంటే మనం అలా ఆకాశంలో ఎక్కడికో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఆలోచించు, రాకుమారి స్వయం ప్రభకి ఆ విచిత్రమైన రాకుమారుడికి ఎలా ఉండి ఉంటుందో. వాళ్ళిద్దరూ నిజంగానే ఆకాశంలో హాయిగా విహరిస్తున్నారు. నీలి మేఘాల మధ్య లోకంలోని అతి అందమైన రాకుమారి, ఆ విచిత్రమైన రాకుమారుడు. మా మనసు ఎప్పుడు ఇంత ఆనందంగా లేదు. ఎలా ఉందో చెప్పనా? మాకు రెక్కలు వచ్చినట్టుంది. స్వయంగా మేమే ఎగురుతున్నట్టుగా ఉంది. ఈ విశాల గగనంలో ఎగురుతూ ఉంటే మాకు అర్థమైంది ఆకాశానికి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యం ఉందో. సీతాకోక చిలుకలు, కేవలం మీరే కాదు, మేము ఎగరగలం. ఇలా చూడండి, మేము ఎగురుతున్నాం. మమ్మల్ని క్షమించండి. మేము ఆనందం పట్టలేక ఏదేదో మాట్లాడేశాం. ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో. స్వయం ప్రభని ఇంత ఆనందంగా మేమెప్పుడూ చూడలేదు. సూర్యకాంతుడి కంటే మంచి వరుడు మా సోదరికి ఇంకెవరూ దొరకరు. మాతో ఇలా గగన విహారం చేస్తుంటే మీకు భయమే లేదు కదా? మేము దుర్గామాతకి హారతికి వెళ్ళే వేళయింది. వెళ్ళొస్తాం. ప్రేమికులకి యుగాలు కూడా క్షణాల్లా గడిచిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఒక్క క్షణమైనా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి క్షణం వారికి దొరికింది. ఒకవేళ ఆ క్షణం అలాగే నిలిచి ఉంటే, కాలం స్తంభించి ఉంటే కథ ముగిసిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. ఒకరోజు స్వయం ప్రభ తమ కులదైవాన్ని దర్శించుకోవటానికి బయలుదేరింది.
ఒకరినొకరు చూస్తూ ఇద్దరూ అలా ఉండిపోయారు. అలా కాదు, ప్రేమగా, ఎంతో ప్రేమగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరూ జన్మజన్మల స్నేహితుల్లా కళ్ళతోనే ఊసులాడుకున్నారు. ఆ రాకుమారుడెవరో తెలుసా? అతని పేరు పుష్కరుడు. పుష్కరుడు జన్మతః రాకుమారుడే గాని అతనొక గొప్ప కళాకారుడు, మంచి కవి. అతను పాడుతూ ఉంటే ప్రకృతి పులకించేది, పరవశించేది. అతను నృత్యం చేస్తుంటే ప్రకృతి కూడా నాట్యం చేసేది. స్వయంప్రభ నీతని ఇంతగా ప్రేమిస్తున్నాడా? ఈ పుష్కరుడే మా పుత్రికకి సరి అయిన వరుడు. స్త్రీకి పవిట కొంగు కేవలం ఒక వస్త్రం కాదు. స్త్రీలకి పవిట కొంగు ఎంతో పవిత్రమైనది. ఆమెకి అలంకారం వంటిది. ఆ పవిట కొంగు చాటున ఆమెలోని వాత్సల్యం దాగుంటుంది. అందుకే స్త్రీ పవిట కొంగు ఆమె ప్రేమకి ప్రతీక వంటిది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వయంప్రభ ఆకర్షణ నుంచి ఆ పుష్కరుడు తప్పించుకోలేదు, గుర్రం మీద ఎగిరే సూర్యకాంతుడు కూడా తప్పించుకోలేదు. ఇప్పుడిక చూడాలి, స్వయంప్రభ పైట కొంగు ఎవరి జీవితంలో ప్రేమ సౌరభాల్ని వెదజల్లుతుందో. ఒకరోజు స్వయంప్రభ తన చెలికత్తెలతో జలక్రీడలాడుతోంది. స్వయంప్రభ, నీకో విషయం చెప్పనా? నిన్న సంతలో జిలేబీ వాడు ఏమన్నాడో తెలుసా? ఏమని? తను చేసిన జిలేబీలు ఒక సేరు ఎవరైనా తింటే వారికి మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతాడట. వెంటనే 2 సేర్లు జిలేబీలు తిన్నాను. నాకు అజీర్ణం చేసింది. రాకుమారి, నీ అరుపులు కేకలు ఆపే. ఈ అడవిలో నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. నోరు మూసుకో. కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. విడిచిపెట్టు, లేదంటే శిక్ష పడుతుంది. జాగ్రత్త. గొడవ చేయకుండా సరిగా కూర్చో. నోర్మై. విడిచిపెట్టు. అధర్మం తలెత్తితే దాని తల నరికేయాలి. ఓ,
రాకుమారులు వీరభద్రులా? మీరు మా దారికి అడ్డంగా నిలబడతారా? రాకుమార వీరభద్ర, నా మాట విని వెనక్కి తిరిగి వెళ్ళు, లేదా అనాసపుర ప్రజలు తమ యువరాజును కోల్పోతారు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నా మాట జాగ్రత్తగా విను. రాకుమారుని వెంటనే విడిచిపెట్టు, లేదంటే నీ తల మొండ నుంచి వేరైపోతుంది. రాకుమారా, మీకేం కాలేదు కదా? మాకేమీ కాలేదు రాకుమారి. మరి మీకు? ఏం కాలేదు. ధన్యవాదాలు. పుత్రి, మీకేం కాలేదుగా? మే ఈ ఉదంతం విని చాలా భయపడ్డాం. లేదు పితృదేవా, మేము క్షేమంగానే ఉన్నాం. పితృదేవా, మీకు తెలుసా, వీరు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి మా ప్రాణాలు కాపాడారు. రాకుమారి, ఇది మా ధర్మం. ఇప్పుడు ఒక్క బందిపోటే వచ్చాడు. అలా కాక వాడి సైన్యం అంతా తరలి వచ్చినా ఈ వీరభద్రుడు మీ రక్షణ కోసం ఎప్పుడూ వెనకంజ వేయడు. మహారాజా, మేమిక వెళ్తాం. మాకు ఆజ్ఞ ఇవ్వండి. ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. స్వయం ప్రభకు వీరభద్రుని మించిన వరుడు లభించడు. ఇంతటి వీరుడే తనను జీవితాంతం రక్షించగలడు. పితృదేవా, సూర్యకాంతుడు ఒక చక్రవర్తి సామ్రాట్ పుత్రుడు. వారికంటే ధనవంతులు జంబుద్వీపంలో ఇంకెవరూ లేరు. కనుక మా సోదరికి వారికన్నా మంచి వరుడు వేరెవరూ లేరు. పుత్ర, ధనాన్ని ఆర్జించడం సాధ్యం, కానీ శౌర్యం కాదు. ఆయన వీరభద్రుని వంటి సాహస పురుషుడు ఈ లోకంలో వేరొకరు లేరు. కనుక మా అభిప్రాయంలో మా పుత్రికకు వీరభద్రుడే మంచి వరుడు కాగలడు. ధనం బలం ఉంటే మన పుత్రికకి ఏ లాభం? తనని ఎంతో ప్రేమించేవాడే తనకి భర్త కావాలి. పుష్కరుని మినహా మరెవ్వరూ తనను అంతగా ప్రేమించరు. అందువలన మన స్వయం ప్రభకి వివాహం జరిగితే ఆ వివాహం కేవలం కవి పుష్కరుడితోనే జరగాలి. మహారాణి, ఆలోచిస్తే మన ముగ్గురి అభిప్రాయాలు, ఆలోచనలు సరైనవే. కానీ మన ముగ్గురులో ఎవరి ఆలోచన అత్యంత శ్రేయస్కరం? ఇది నిర్ణయించవలసిందే మన పుత్రిక స్వయం ప్రభే. అదిగో వచ్చేశారు స్వయం ప్రభ. ఏమైంది? పుత్రి, మీరే స్వయంగా చెప్పండి. ముగ్గురు రాజకుమారుల్లో మీరెవరిని స్వీకరిస్తారు? మీరెవరిని ప్రేమిస్తున్నారు? పితృదేవా, మేము ప్రేమని అనుకుంటున్నది అది కేవలం ప్రేమకు మొదటి మెట్టే కావచ్చు. ముగ్గురు రాకుమారుల్లో మాకు నచ్చినవి చాలా విషయాలున్నాయి. కానీ ప్రేమ, వివాహం, ఇంత పెద్ద నిర్ణయం మేము ఇంత తక్కువ సమయంలో తీసుకోలేం. విక్రమ, మనస్సు కాలంలాగే విధి కూడా మారిపోతూ ఉంటుంది. విధి దశని, దిశని ఎప్పుడు ఎలాంటి సంఘటన మార్చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.